ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్రలు మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆసక్తి గల రైతులు ఎవరైనా ఈ పుస్తకం కావాలనుకుంటే ఈ వీడియోలో మన కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్క్రోలింగ్లో నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసే ప్రతి రైతు కూడా సబ్జెక్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా లక్షలాది మంది రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయ విధానాలని తీసుకెళ్ళటానికి మీ యొక్క కామెంటు, లైకు సహాయకారిగా ఉంటుంది. నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్ ఫార్మర్స్ చూసి మన ఆఫీస్ నంబర్స్కి చెరుకు పంటలో విపరీతంగా పెండ పురుగు లేకపోతే వేరు పురుగు అని వచ్చిందని చెప్పేసి చాలామంది ఫొటోస్ పెడుతున్నారు. ఈ చెరుకులో ఈ సంవత్సరం విస్తృతంగా వేరు పురుగు అటాక్ చేసి చెరుకు రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అన్ని పంటల్లోనూ వస్తుంది, కాకపోతే ప్రధానంగా చెరుకులో ఈ సంవత్సరం బాగా ఎఫెక్టివ్గా వేరు పురుగు కొట్టడం వల్ల చాలామంది రైతులు మనకి ఈ ఫొటోస్ పెట్టి మాకు సొల్యూషన్ చెప్పమని అంటున్నారు. అందుకోసమని ఈ చెరుకులో వేరు పురుగు నివారణకి చాలామంది రైతులు కొన్ని వేరే వేరే కెమికల్స్ వాడి ఆ ఫొటోస్ పెట్టారు. కొంతమంది సజెషన్ కెమికల్స్లో రకరకాలు పోసి మొక్కలు చనిపోయే పరిస్థితికి కూడా వచ్చింది, చెరుకు మొక్కలు చనిపోయే పరిస్థితికి కూడా వచ్చింది. అలాంటి ఫొటోస్ కూడా పెట్టారు. ఇందువల్ల చనిపోతున్నాయంటే ఈ కెమికల్ రసాయనంలో లిమిటెడ్ 1-2 అప్లికేషన్స్ చేసిన తర్వాత ఎక్కువ అప్లికేషన్స్ చేయటం కానీ, లేకపోతే ఎక్కువ కంపెనీ వాడు చెప్పిన దానికంటే ఎక్కువ డోసులో రైతు సాయిల్కి ఇవ్వటం కానీ, పంట మీద పిచికారీ చేయటం ద్వారా కానీ చెరుకు డ్యామేజ్ అవుతుంది. అలా చేయమాకండి. ఈ సేంద్రియ వ్యవసాయంలో చాలా సులభతరంగా త్వరగా కంట్రోల్ అయ్యే ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ ప్రొసీజర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఈపిఎన్, ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది భూమిలో ఉన్న వేరు పురుగుల్ని అద్భుతంగా కంట్రోల్ చేసిద్ది. దీనికి పెద్ద శ్రమ కూడా ఏమీ లేదు. మీరేం చేయాలంటే ఈ ఈపిఎన్ అనే పౌడర్ని ఫస్ట్ డోసు 2 kgs మీ నేల స్వభావాన్ని బట్టి 200 లీటర్లో కానీ లేకపోతే 400 లీటర్ల నీళ్ళల్లో కానీ కలుపుకొని జస్ట్ ఒక 200 లీటర్ వాటర్ తీసుకొని ఈ ఈపిఎన్ అనేది 1 kg వేసి ఒక 2 hours అట్లా ఉంచాలి. ఉంచటం వల్ల ఇందులో ఉన్న నెమటోడ్ యాక్టివ్ అయింది. ఇందులో నెమటోడ్స్ ఉంటాయి. ఈపిఎన్ అంటే ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్. ఒక 2 hours ఉంచడం వల్ల ఈ నెమటోడ్స్ యాక్టివ్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలా 1 kg ఈపిఎన్ని ఇలాంటి డ్రమ్ము, యాక్చువల్లీ 70-80 లీటర్లు పట్టింది, 200 లీటర్ వాటర్ తీసుకునే డ్రమ్ తీసుకోవాలి. తీసుకొని దానికి ఇలా ట్యాప్ ఫిట్టింగ్ చేసుకోండి. ట్యాప్ కానీ తర్వాత పీవీసీ కనెక్షన్స్ తోటి కానీ ఫిట్టింగ్ చేసుకొని ఆన్ ఆఫ్ వాల్ పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఈపిఎన్ పౌడర్ కలిపిన తర్వాత నీళ్ళలో ఏ నీళ్ళైనా, బోర్ నీళ్ళైనా, చెరువు నీళ్ళైనా, ఏ నీళ్ళైనా ఇలా 200 లీటర్ వాటర్ తీసుకొని ఇది 1 kg దీంట్లో కలిపి ఒక 2 hours 2 గంటలు ఖాళీగా టైం ఇవ్వాలి. ఇవ్వటం ద్వారా ఇందులో ఉన్న ఈ పౌడర్లో ఉన్న ఈపిఎన్ అనేది వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి యాక్టివ్ అవుతుంది, పనితనం ప్రారంభించింది. అప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ని మనం నీళ్ళల్లో కలిపి భూమికి ఇవ్వాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటేనేమన్నా డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. ఈ వాటర్ని 200 లీటర్ వాటరు 1 ఎకరానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. డ్రిప్ లేదు, నీళ్ళు ద్వారా పారించుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇలా డ్రమ్ చేసుకున్న తర్వాత ఈ ట్యాప్ పెట్టేసుకొని ఇలా ఈ ట్యాప్ని అడ్జస్ట్ చేసుకొని చుక్క నీళ్లు పడేటట్టు సన్నగా అలా పడేటట్టు మామూలు వాటర్లో, ఇప్పుడు మనం బోర్ నీళ్లు మనం చెరువుకు పారిస్తాం కదా, ఆ పారించేటప్పుడు స్టార్టింగ్లో బోర్ మోటార్కి నుంచి చేలోకి నీళ్లు వచ్చే దానికి ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఆ నీళ్ళలో కలిసి భూమి మొత్తం పోయేటట్టు చూడాలి. ఇలా డైరెక్ట్గా ఆ వాటర్లో కలిసి మామూలు బోర్ వాటర్లో కలిసి భూమిలోకి పోయేటట్టు ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఇదే డ్రమ్ములో మెటారైజం అనిసిఫోలియే, పాసిలోమైసిస్ లిలాసినస్, పోచోనియా క్లమిడోస్పోరియా అనేవి పాసిలోమైసిస్ లిలాసినస్, మెటారైజం అనిసిఫోలియే. ఈ మెటారైజం అనిసిఫోలియే అనే ఫంగస్ భూమిలో ఉన్న వేరు పురుగుని కంట్రోల్ చేసింది. పోచోనియా క్లమిడోస్పోరియా, పాసిలోమైసిస్ లిలాసినస్ ఇవి 2 నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తాయి. అయితే మరి మనం వేరు పురుగే కదా సార్, నెమటోడ్స్ ఇది నాకు ఖర్చు అయిపోయింది అని అనుకోమాకండి.
నెమటోడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒకేసారి 2 అప్లికేషన్స్, ఒకవేళ మీ చేలో నెమటోడ్స్ ఉంటే కూడా, అంటే హాని కలిగించే నెమటోడ్స్ ఉంటే కూడా వాటిని కూడా ఒకే అప్లికేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఏదైతే మనం వేరుపురుగు సమస్య బాగా ఉందో వాళ్ళు 2 లీటర్లు మెటారైజం అనిసిఫోలియే, 1 లీటరు ప్లాసిలోమైసిస్ లిలాసినస్, 1 లీటరు పోచియోనియం క్లోమోడోస్పోరియా, మొత్తం 4 లీటర్లు ఇలా 200 లీటర్ వాటర్లో కలిపి చేను మొత్తం నీళ్ల ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ పోయేటట్టు చేయాలి. 2వ అప్లికేషన్ ఇది ఇచ్చిన ఫస్ట్ ఈపీఎన్ ఇవ్వాలి. ఈపీఎన్ ఇచ్చిన వారం రోజులకి ఈ 3 ఫంగస్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళా 1 వీక్కి, మళ్ళా వారం నుంచి 10 రోజులకి ఎకరానికి ఈపీఎన్ 1 kg ఇవ్వండి. మళ్ళా వారానికి వాటర్ పెట్టే సందర్భంలో ఈపీఎన్ అనేది 1 kg ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళా వారానికి ఈ మెటారైజం అనిసిఫోలియా 2 లీటర్లు, ప్లాసిలోమైసిస్ లిలాసినస్, పోచియోనియం క్లోమోడోస్పోరియా 1 లీటరు, ఇలా 4 దఫాలుగా కనుక ఇస్తే 100కు 100% నెమటోడ్స్ తర్వాత ఈ వేరు పురుగు కంప్లీట్గా కంట్రోల్ అయిపోయింది. అయితే ఇది వాటర్ ద్వారానే ఎందుకు ఇవ్వాలి, నీటి ద్వారానే ఎందుకు ఇవ్వాలి, నేను చేను మీద చల్లుతాను లేకపోతే తైవాన్ స్ప్రేయర్ పెట్టి కొడతాను, భూమికి కొడతాను అలా అని అంటే దాని పనితనం ఎక్కువ ఉంటుందండి. ఎందుకు ఉండదో, ఇది నీటి ద్వారానే ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు మీకు వివరిస్తాం. ఇప్పుడు మనం ఇసుకలో కలిపి చలపటం లేకపోతే ఇతర ఎరువులతో కలిపి చల్లితే తగ్గిపోతాయి అంటే వాటి పనితనం 50% చూపిస్తుందండి. ఇలా నేను చెప్పినట్టు డ్రమ్ములో వాటర్ తీసుకొని నీళ్లతో పాటు పారించడం ద్వారా వీటి పనితనం 100% పనిచేస్తుంది. ఎందుకు అని అంటే ఈ నెమటోడ్స్ వాటర్లో కలిపి పంపించడం ద్వారా మామూలుగా మనకి నేల నెర్రలు ఇచ్చుకుంటూ ఉంటుంది, గ్యాప్స్ వస్తుంటాయి, ఆ ఎయిర్ గ్యాప్స్. ఈ నెమటోడ్స్ వాటర్ ద్వారా ఇచ్చినప్పుడు ఆ ఎయిర్ గ్యాప్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఒకేసారి 2 నుంచి 3 ఇంచుల లోపలికి ఈ నెమటోడ్ వెళ్ళిపోయినప్పుడు ఈ వేరు పురుగు అనేది వేరు వ్యవస్థ, మొక్క వేరు వ్యవస్థ 2 నుంచి 3 ఇంచుల లోపలే ఈ వేరు పురుగు అనేది కొట్టడం మొదలుపెట్టింది. కాబట్టి 2-3 ఇంచుల లోపల వేరు వ్యవస్థ కంటే కింద భాగంలో ఉండి వేరుని తింటూ ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే ముందు స్పీడ్గా దాన్ని అటాక్ చేయాలంటే నీటి ద్వారా పంపించడం ద్వారా, ఎయిర్ గ్యాప్స్ ద్వారా, ఎయిర్ గ్యాప్స్ ఉన్న అంటే గాలి అంటే భూమి నెర్రె కొట్టడం ద్వారా ఆ నెర్రెల్లో ద్వారా ఈ వాటర్ పోయినప్పుడు వాటర్తో పాటు ఈ నెమటోడ్ను పంపిస్తున్నాం కాబట్టి తొందరగా పోయి భూమి లోపల ఉన్న వేరు పురుగుని అటాక్ చేసింది. ఈవెన్ ఫంగస్ కూడా అలానే అటాక్ చేసింది. కాబట్టి దీన్ని పైపాటుగా ఇస్తే, నువ్వు పైపాటుగా ఇసుకలో కానీ ఇలాంటి ఎరువుల్లో కానీ కలిపి ఇచ్చి దాంట్లో ఫంగస్ గ్రో అయ్యి నేల మీద నుంచి భూమిలోకి పోవటానికి చాలా టైం తీసుకుంటుంది. అదే నువ్వు వాటర్ త్రూ ఇస్తే ఇచ్చిన మరుసటి రోజు నుంచే దాని రిజల్ట్ కనపడుద్ది. ఇప్పుడు ఈ నెమటోడ్ ఈపీఎన్లో దాదాపు 100 crores నెమటోడ్స్ ఉంటాయి, 100 కోట్ల నెమటోడ్స్ ఉంటాయి 1 kgలో ఈపీఎన్లో. అందులో నువ్వు చేను మొత్తం పారించినప్పుడు 100 కోట్లలో ఒక్క నెమటోడ్ ఏదైనా 100 కోట్ల నెమటోడ్లో ఒక్క నెమటోడ్ ఒక్క వేరు పురుగును కనుక టచ్ చేసిందని అంటే, చంపిందనంటే, ఒక్క వేరు పురుగు నుంచి 20 నుంచి 30 కోట్ల నెమటోడ్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఆ వేరు పురుగు ఆహారం తీసుకొని వేరు పురుగు వ్యవస్థ మొత్తాన్ని తినేసి దాంట్లో నుంచి 20 నుంచి 30 కోట్ల నెమటోడ్స్ రిలీజ్ అవుతాయి. అలా నువ్వు 1 ఎకరానికి 2 kgలు పంపించినప్పుడు దాదాపు 200 కోట్ల నెమటోడ్స్ని పంపించినప్పుడు చేను మొత్తంలో 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు నెమటోడ్స్. ఇది వేరు పురుగులో 5000 ఉండొచ్చు. మనం చెప్పలేం. భూమి లోపల ప్రతి మొక్కని తువి ఒక్కొక్క మొక్క ఎన్ని ఉన్నాయని చెప్పలేం. కాబట్టి ఇలా నంబర్ ఆఫ్ నెమటోడ్స్ని డైరెక్ట్గా భూమి లోపలికి 2 ఇంచుల లోపలికి నీటి ద్వారా పంపించడం ద్వారా స్పీడ్గా ఈ వేరు పురుగుని కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఫంగస్లను కూడా మెటారైజం అనిసిఫోలియోని కానీ, తర్వాత ప్లాసిలోమైసిస్ లిలాసినస్ కానీ, పోచియోనియం క్లోమోడోస్పోరియాని కూడా ఇలా డ్రమ్ములో పోసేసి నీటి ద్వారా పంపించడం ద్వారా సత్వరమైన రిజల్ట్స్ వస్తుంది. 4 అప్లికేషన్స్ చేస్తే పంట అయిపోయే వరకు కూడా, ఇక నీకు ఆ చేలో పంట అయిపోయే వరకు, నువ్వు చెరుకు కోసే వరకు కూడా దీని సమస్య రావటం అనేది ఉండదు. 100% కంట్రోల్కి వచ్చేసిద్ది, మంచి గ్రోత్ వచ్చిద్ది. ఈ మెటారైజం అనిసిఫోలియా అనే ఫంగస్ ప్లాంట్ గ్రోత్ను కూడా ప్రేరేపించింది నువ్వు భూమిలో ఇవ్వటం ద్వారా. తర్వాత గాలిలో ఉన్న కర్బన పదార్థాన్ని సాయిల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అది మెటారైజం అనిసిఫోలియా అనే ఫంగస్ ఉపయోగపడింది. 3-4 రకాలుగా ఉపయోగపడింది. కాబట్టి ఈ అప్లికేషన్స్ని ఒక 4 అప్లికేషన్స్ కనుక చేస్తే పంట అయిపోయే వరకు ఆ వేరు పురుగు సమస్య రాదు. చాలామంది
నెమటోడ్స్ ఈపీఎన్ ఇస్తున్నాం కదా సార్, మరి మెటారైజం అనిసిఫోలియా అనే ఫంగస్ ఇస్తే, తర్వాత పోచోనియా క్లిమిడోస్పోరియా, కాస్ట్రోమైసిస్ లిరాసినస్ అనేవి ఆ ఫంగస్లు ఈ నెమటోడ్స్ని తింటాయి కదా, మరి ఈ నెమటోడ్ చనిపోతే మళ్ళీ ఈ వేరుపురుగు కంట్రోల్ కాదు కదా అని ఒక డౌట్ ఉంటుంది. కానీ ఈ పోచోనియా క్లిమిడోస్పోరియా అనేది కానీ కాస్ట్రోమైసిస్ లిరాసినస్ అనేది కానీ ఈ నెమటోడ్ని తినదు. వేరుని డిస్టర్బ్ చేసే నెమటోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెమటోడ్స్లో 4 రకాలు ఉంటాయి. ఇవి గుడ్ నెమటోడ్స్, ఇవి ప్లాంట్ని కాపాడే, మొక్కని కాపాడే నెమటోడ్స్. ఆ ఫంగస్లు ఈ నెమటోడ్ని అటాక్ చేయవు. ప్లాంట్ను డ్యామేజ్ చేసే నెమటోడ్స్ ఏవైతే ఉన్నాయో, నులిపురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆ ఫంగస్లు కంట్రోల్ చేస్తాయి. తద్వారా ఈ నెమటోడ్ చావదు. మనం ఫంగస్ ఇచ్చినప్పుడు ఈ నెమటోడ్ చచ్చిద్దని భయపడతారేమో, అలా చావదు. దీని పని ఇది చేస్తుంది, దాని పని అది చేస్తుంది. కాకపోతే ప్రతి వ్యవస్థ పని చేయాలంటే వారం గ్యాప్తో చేయించాలి. ఫస్ట్ ఈపీఎన్ ఇవ్వాలి 2 kgs, 400 లీటర్ వాటర్లో 2 kgs ఈపీఎన్ కలిపి నీటి ద్వారా పంపించాలి. వారం రోజుల తర్వాత మెటారైజం అనిసిఫోలియే, కాస్ట్రోమైసిస్ లిరాసినస్, పోచోనియా క్లిమిడోస్పోరియా, మెటారైజం అనిసిఫోలియా 2 లీటర్లు తీసుకోవాలి. కాస్ట్రోమైసిస్ లిరాసినస్ 1 లీటర్, పోచోనియా క్లిమిడోస్పోరియా 1 లీటర్, 4 లీటర్లు 400 లీటర్ నీళ్ళల్లో కలిపి పంపించాలి. తర్వాత మళ్ళీ ఈపీఎన్ 1 kg తీసుకోవాలి, 200 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. మూడోసారి వారం రోజుల తర్వాత మూడోసారి ఈపీఎన్ పంపించాలి. మళ్ళీ 4వసారి 2 లీటర్లు మెటారైజం అనిసిఫోలియే, తర్వాత కాస్ట్రోమైసిస్ లిరాసినస్, పోచోనియా క్లిమిడోస్పోరియా 1 లీటర్, 4 లీటర్లు 400 లీటర్లు కలిపి భూమికి పంపించాలి. ఈ 4 అప్లికేషన్స్ చేసేసరికి 1 రోజులు అయింది. ఈ లోపల ప్లాంట్ గ్రోత్, మొక్క చెరకు ఉత్పత్తి అంటే పిలకలు రావటము, ఈ వేరుపురుగు చావటము, కొన్ని సందర్భాల్లో వేరుపురుగు ఈ ఫంగస్లు ఈ నెమటోడ్స్ పంపించినప్పుడు 3 ఇంచులు 4 ఇంచుల లోపల ఉన్న వేరుపురుగు దీని అటాక్కి ఈ ఫంగస్ అటాక్ చేయటం వల్ల విపరీతమైన నొప్పితోటి వేరు అంతర్భాగంలో నుంచి పైకి భూమిని మొత్తం తొలుసుకొని పైకి వచ్చి కొట్టుకొని చచ్చిపోయింది. అది మీరు ఫీల్డ్లో కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వేరే ఛానల్లో నేను చూపించాను ఎలా చనిపోయింది అనేది. ఆ వీడియోని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కర్షక మిత్రాల్లో నేను మిర్చి పండించినప్పుడు ఈ మెటారైజం అనిసిఫోలియా ఫంగస్ ద్వారా ఎలా కంట్రోల్ చేశానో ఆ వీడియో మీకు 1 minute వీడియో ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఈ విధంగా పైకి వచ్చి కొట్టుకొని చనిపోతుంది. ఆ ప్రొసీజర్ కూడా మీరు చూడవచ్చు. కూరగాయ పంటలు, పండ్ల తోటలు, వేరుశెనగ, ఇతర పంటల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వేరుపురుగు. దీన్ని నివారించేందుకు అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య తన ఆర్గానిక్ వ్యవసాయంలో భాగంగా ఈ భూమికి కూడా ఈ జీవ శిలీంధ్రాలను బవేరియా బసియానా, వట్టిసిలియం లకాని, అలాగే మెటరైజియం వంటి శిలీంధ్రాలను భూమికి అందించడం వల్ల ఇక్కడ చూడండి ఈ వేరుపురుగు మీద మెటరైజియం అనే శిలీంధ్రం ప్రత్యేకించి దాడి చేసి కనిపిస్తూ ఉంది. భూమిలో అడుగులోతు ఉండాల్సిన ఈ యొక్క వేరుపురుగు పైకి వచ్చి గిలగలగా కొట్టుకుంటూ ఉంది. ఈ తోక భాగంలో నల్లగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి శిలీంధ్రం ఎంటర్ అయింది. అలాగే బాడీ మొత్తం ఆక్రమించేసి ఈ లోపల కణజాలాన్ని తినేయటం వల్ల క్రమేపీ ఈ పురుగును చంపేసే అవకాశం ఉంది. సో ఇలాంటి జీవ శిలీంధ్రాలను మనం పంటకు నేల ద్వారా కానీ స్ప్రేయింగ్ రూపంలో కానీ అందించడం వల్ల ఈ పర్యావరణ సురక్షితంగా వ్యవసాయం చేసే అవకాశం ఉంది. అలాగే ఎటువంటి కెమికల్స్ అవసరం లేకుండా పంట సాగును సురక్షితంగా కొనసాగించుకునే అవకాశం ఉంది. కాబట్టి చెరుకే అనే కాదు, ఏ పంటకైనా నెమటోడ్స్, పండ్ల తోటల్లోనైనా నెమటోడ్స్ కానీ, తర్వాత వేరుపురుగు ప్రాబ్లం వల్ల చెట్లు ఎండిపోతుంటాయి, రైతు గుర్తించడు. కాబట్టి ఏ పంటలోనైనా వేరుపురుగు సమస్య ఉంటే ఈపీఎన్, మెటారైజం అనిసిఫోలియా ఈ 2 అప్లికేషన్స్, ఇది కానీ అది కానీ, ఇదొకసారి అదొకసారి 4 అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ సంవత్సర కాలం పాటు ఆ చేలో ఏ విధమైన వేరుపురుగు కానీ ఎఫెక్టివ్ ఉండదు. రైతు మిత్రులు ఇది గమనించాలి. ఇది కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. రైతు మిత్రులకు ధన్యవాదాలు.